ఎప్పుడు వాళ్ళకి ఎట్టగట్ట మనకి వాళ్ళు ఏం చేస్తారు, ఆస్తి లేనప్పుడు ఒక 10,000 ఇమ్మన్నా ఎక్కడైనా ఒక ఎకరం కొనుక్కున్నప్పుడు దాన్ని ఎట్ట అమ్మియాలా, ఏ విధంగా ఒక 50 లక్ష వడ్డీగా ఇప్పించేసి ఓ 4 సంవత్సరాలు 2 ఏళ్ళు ఉండాక అది చూసి డబ్బులు లేని సమయం చూసి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి ఆ ఎకరం ఎలా లాక్కోవాలి, వాళ్ళని పేదోడిని చేయాలి. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు యాప్ లోన్లు, వాళ్ళు యాప్ లోన్లు తీసుకోవడం, వాళ్ళని ఇబ్బందులు పెడతాం, ఆ ఇబ్బందులు ఆ లోన్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం. వాళ్ళకి మాత్రం ఎందుకు ఇలా జరిగింది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలకు మాత్రం ఎందుకు జరుగుతుంది? మరి అధికారం ఉన్న పార్టీలు వాళ్ళకి అగ్రవర్గాల వాళ్ళ పిల్లలకి జరగవు ఎందుకని కారణం అంటే ప్రభుత్వాలకి ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నాయా? ఈ యాప్ లోన్లు వాళ్ళకి తెలియకుండా